హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎస్హెచ్జి ఇన్కమ్ ప్రొఫైల్ ఎలా చేయాలనేది క్లియర్గా చూపిస్తానన్నమాట. ఫస్ట్ మనం సర్ప్ యాప్లో లాగిన్ అవ్వాలి. వివోఏ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఎస్హెచ్జి ఇన్కమ్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్హెచ్జి నేము, ఆ ఎస్హెచ్జి నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ గ్రూప్ మొత్తం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారా అని, గ్రూప్ మొత్తం ఏ యాక్టివిటీ చేయట్లేదు కాబట్టి చేయట్లేదని పెడతాం. ఇవి మెంబర్ డీటెయిల్స్, మెంబర్ ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జాయినింగ్ డేటు అన్నీ ఇక్కడే వస్తాయండి ఆటోమేటిక్గా. ఏదన్నా డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉంటే మనం మార్చుకుంటాం అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగిద్ది, వాళ్ళు ఏం చదువుకున్నారో అది ఇస్తాము. తర్వాత వాళ్ళ రిలీజియన్ అడుగుతుంది. అక్కడ హిందూ అయితే హిందూ, అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి. మనం ఏది కావాలంటే వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళైతే అది ఇస్తాము. నెక్స్ట్ సోషల్ కేటగిరీ ఓసీ ఇస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే అది వాళ్ళకి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటామండి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్, వాళ్ళ సబ్ క్యాస్ట్ ఏదైతే అది మనం ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూసి అది ఇస్తాం. నాకు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు రెడ్డి అనమాట, రెడ్డి పెట్టేశాను. ఆ తర్వాత ఫోన్ నెంబర్ అనమాట, ఫోన్ నెంబర్ ఇస్తాము, వాళ్ళ ఫోన్ నెంబర్ వేస్తాము. ఆ నెంబర్ ఎవరు యూజ్ చేస్తున్నారు, తను యూజ్ చేస్తుందా, తను యూజ్ చేయడం అయితే ఓన్ అని పెడతామన్నమాట. లేదు వేరే వాళ్ళు హస్బెండ్ యూజ్ చేయడం అయితే అక్కడ ఉన్న ఆప్షన్స్ చూసి సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఫోన్ నెంబరుకి స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తుందా, మామూలు ఫోన్ యూజ్ చేస్తుందా అని వస్తే స్మార్ట్ ఫోన్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాం, కీప్యాడ్ ఫోన్ అయితే నో పెడతాము. యూపీఐ పేమెంట్స్ అంటే జీపే, ఫోన్పే ఇట్లాంటివి ఉంటాయి కదండి, ఆ యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తుంటే ఎస్ పెడతాం, లేదంటే నో పెడతాం అన్నమాట. నెక్స్ట్ మెంబర్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, దీంట్లో రేషన్ కార్డు ఆటోమేటిక్గా వస్తుంది నెంబరు. రాకపోతే మనం వాళ్ళ రేషన్ కార్డు నెంబర్ వేస్తాము. తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఉంటే ఎస్ అని పెడతాము, లేదంటే నో అని పెడతామండి. గ్యాస్ కనెక్షన్ ఉంటే వాళ్ళ గ్యాస్ కన్జ్యూమర్ ఐడి నెంబర్ వేస్తాం మనం ఇక్కడ. ఆ తర్వాత ఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డు అనమాట. గ్యాస్ నెంబర్ వేసిన తర్వాత వాళ్ళకి ఎన్ఆర్జిఎస్ జాబ్ కార్డు అంటే మట్టి పని కార్డు, ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే కనుక ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ వేస్తాం. లేదనుకోండి దాన్ని ఎంటీగా వదిలేసేయచ్చు. ఇక్కడ ఈవిడికి ఉంది కాబట్టి నేను నెంబర్ తీసుకొని వేస్తున్నాను అనమాట ఇక్కడ. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, విడో అయితే విడోయరు, అట్లా ఇక్కడ వచ్చిన ఆప్షన్ బట్టి మనం చూసి సెలెక్ట్ చేసుకుంటాము. ఈజ్ మెంబర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే నేనైతే ఏం చేస్తున్నా అంటే రైస్ కార్డులో తన ఫోటో ఉందనుకోండి, తన హెడ్ అని పెడుతున్నాను. లేదు హస్బెండ్ ఉంటే మాత్రం నో అని పెడతాను. ఇక్కడ వీళ్ళ రైస్ కార్డులో వాళ్ళ హస్బెండ్ ఫోటోనే ఉంది, అందుకే నో పెట్టాను అనమాట. ఈజ్ మెంబర్ లక్పతి దీది అంటే మనం చేసాం కదా పొటెన్షియల్ లక్పతి దీది, అందులో ఆవిడ పేరుంటే ఎస్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి, ఆటోమేటిక్ ఇక్కడే వస్తున్నాయి. ఇవన్నీ కరెక్టా కదా ఒకసారి చెక్ చేసుకొని ఇంకో బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ నొక్కేసేసి తనది వేరే అకౌంట్ ఉంటే అది యాడ్ చేయొచ్చు. లేదంటే ఒక బ్యాంక్ అకౌంట్ తను ప్రైమరీగా యూస్ చేసుకునే బ్యాంక్ అకౌంట్ ఇదే అయితే మాత్రం అదే ఉంచేసేయచ్చు. ఒకసారి కాకపోతే కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి ఇది లోన్ డీటెయిల్స్. లోన్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఆవిడ ఎన్ని లోన్లు తీసుకున్నారు. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న లోన్ అయితే మనం ఏది ఎంటర్ చేయవసరం లేదండి. ఎన్ని లోన్స్ అయితే తీసుకుని కట్టేశారో, పూర్తిగా చెల్లించేశారో అన్ని లోన్స్ వేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లింకేజ్ ఒక 3 సార్లు తీసుకుంది అనుకుందాం, శ్రీనిధి 2 టైమ్స్ తీసుకుని కట్టేసింది అనుకుందాం. అప్పటికేమవుతుంది, 3 బ్యాంక్ లింకేజ్లు ప్లస్ 2 సార్లు శ్రీనిధి 5 లోన్లు తీసుకున్నట్టు. ఈవిడ 5 లోన్లు తీసుకుంది కాబట్టి నేను ఇక్కడ 5 వేసానండి. 5 లోన్లు అమౌంట్ కలిసి ఎంత, ఫస్ట్ సార్ ఏమో 10,000 తీసుకున్నారంట, నెక్స్ట్ 15,000, నెక్స్ట్ 50,000, శ్రీనిధి 2 సార్లు 1,00,000, మొత్తం 1,75,000. 1,75,000 లోన్ తీసుకొని ఆల్రెడీ వీళ్ళు రీపేమెంట్ చేసేసారు, అయిపోయింది. ఆ అమౌంట్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇంకొకసారి గుర్తుపెట్టుకొని రన్నింగ్లో ఉన్న లోన్ని మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చెయ్యం. ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ రన్నింగ్లో తనకు శ్రీనిధి బ్యాంక్లోనే ఉన్నాయి, ఇక్కడ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ సభ్యురాలి యాక్టివిటీ, ఏం యాక్టివిటీ ఏదైనా చేస్తుంటే యాక్టివిటీ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం. జాబ్ చేస్తుంటే జాబ్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు ఏది చేయట్లేదు అనుకోండి, నథింగ్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ సభ్యురాలు ఏంటంటే యాక్టివిటీ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
యాక్టివిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెంబర్ ఏం యాక్టివిటీ చేస్తుందని అడుగుతారు. దీంట్లో అగ్రికల్చరు ఇవన్నీ వస్తున్నాయి కదా, ఏది చేస్తుంటే అది తను సర్వీస్ సెక్టర్ సర్వీసెస్ అనమాట. అందుకని నేను సర్వీస్ సెక్టర్ తీసుకున్నాను. సర్వీస్ సెక్టర్లో ఏ టైప్ ఆఫ్ అనేది ఎంబ్రాయిడరీ అనమాట. ఎంబ్రాయిడరీ తీసుకున్నాను. తాను ఎంబ్రాయిడరీ కోసం తను మిషన్ కొనుక్కోవటం కోసం ఎంత ఇన్కమ్ అనేది పెట్టుకుంది అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. తను మిషన్ 5 లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నానని చెప్పారు. అందుకని 5 లక్షలు అట్లా ఎంటర్ చేసాము. దాని మీద ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి ప్రతి నెల అది మనం మెంబర్ని అడిగేసేసి తీసుకొని వేస్తామన్నమాట. అదే వాళ్ళు చూసారు కదా, తన ప్రతి సంవత్సరానికి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత అవుతున్నాయి, నికర ఆదాయం ఎంత మిగులుతుంది అనేది మనం అక్కడ ఆ మెంబర్ని కనుక్కొని వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామండి. ఇది మాత్రం ఇన్కమ్ విషయం మాత్రం సభ్యురాలు చెప్పిన విధంగా ఆవిడని అడిగి మనం వేసుకోవాలి. అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్కి ఎంత పెట్టుబడి అయింది ఏంటి ఎంత మిగులుతుంది అది వేయాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇన్కమ్ వివరాలు ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఖర్చు ఎంత అయింది, నికర ఆదాయం ఎంత మిగులుతుంది, పెట్టుబడి ఎంత పెట్టారు, ఇవి 3 కంపల్సరీగా కనుక్కొని వేసుకోవాలండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, సభ్యురాలు కాకుండా ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటున్నారు. ఇప్పుడు 3 ఉన్నారు. ముగ్గురు పేర్లు యాడ్ మెంబర్ డీటెయిల్స్ అని పెట్టేసేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. నేమ్ ఆఫ్ మెంబర్ దగ్గర మెంబర్ పేరు, ఆ మెంబరు మన గ్రూప్ సభ్యురాలకి ఏమవుతారు అనేది, వాళ్ళ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ వయసు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోవాలండి. ఈజ్ మెంబర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫ్యామిలీ కంబైన్డ్ లైవ్లీహుడ్ యాక్టివిటీ అన్నప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి కంబైన్డ్గా ఏదైనా లైవ్లీహుడ్ యాక్టివిటీ చేస్తుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే నో అని పెడతామన్నమాట. నెక్స్ట్ ఈ హస్బెండ్ కనుక ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే ఎస్ పెట్టుకుంటాం, లేదంటే నో పెట్టుకుంటామండి. నెక్స్ట్ వాళ్ళ పిల్లల డీటెయిల్స్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ యాడ్ ఫ్యామిలీ మెంబర్ నొక్కటం. ఆ తర్వాత పేరు, ఆ రిలేషన్ ఏమవుతారు మెంబర్కి అనేది, వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఏజ్, ఏం చదువుకుంటున్నది కూడా మనం టైప్ చేయాలి. ఇక్కడ ఒకటి ఆధార్ నెంబర్ మనం కనుక మీకోసం చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇలాగూ. మనం ఆధార్ నెంబర్ కనుక తప్పుగా ఎంటర్ చేస్తే మాత్రం తీసుకోదండి, కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే తీసుకునిద్ది. అక్కడ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది కదా, మనం ఏదన్నా ఒక నెంబర్ పొరపాటున తప్పుగా ఎంటర్ చేసినా కూడా తీసుకోదు, వెంటనే మనకు చూపించిద్ది. ఆ నెంబర్ మొత్తం తీసేసేసి మళ్ళీ ఇంకొకసారి అక్కడ కరెక్ట్గా ఆధార్ నెంబర్ టైప్ చేసినప్పుడు మాత్రమే అది తీసుకునిద్ది. సేమ్ ఇక్కడ కూడా ఫ్యామిలీ కంబైన్డ్ లైవ్లీహుడ్ యాక్టివిటీ ఏమైనా ఉందా అంటే చదువుకుంటున్నారు కాబట్టి ఏం చేయట్లేదు కాబట్టి అందరూ కలిసి నో పెడతాం. చదువుకునే పిల్లల యాక్టివిటీ ఏం చేస్తారు అందుకని నథింగ్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అదే చదువుకోవటం కాదు జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ మనం జాబ్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. చూసారు కదా, నేను ఇందాక ఆధార్ నెంబర్ తప్పిచ్చాను కదా, తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఇచ్చిన తర్వాతే తీసుకుంటుంది. నెక్స్ట్ అలాగే థర్డ్ మెంబర్ డీటెయిల్స్ అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా పేరు చూడండి. ఆ మెంబర్ డీటెయిల్స్ నొక్కకుండా మనం 3 మెంబర్స్ ఇచ్చాం కదా, 2 మెంబర్స్ డీటెయిల్స్ చేసి సబ్మిట్ కొడితే మాత్రం వెళ్ళదు. థర్డ్ మెంబర్ని కూడా పేరు, ఆధార్ నెంబరు, వయసు, ఏం చేస్తున్నది అన్నీ సెలెక్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయటమేనండి.
ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇంకా ముందు ముందు ఏమైనా వీడియోస్ పెట్టినా కానీ మీకు వస్తాయండి. దీని గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇక్కడికి ఒక మెంబర్ డీటెయిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం సబ్మిట్ కొట్టడమేను. సబ్మిట్ అయిపోయినట్టే. చూసారు కదా, పూర్తి అయిపోయిన తర్వాత ఇలా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రూప్